అందరికీ నమస్తే అండి. మొన్న షార్ట్ వీడియోలో మొత్తం ఖర్చు అన్నది షార్ట్‌కట్‌లో చెప్పానండి. అయితే ఒకన్న మెసేజ్ పెట్టాడు. ఏమనంటే, ఇలా షార్ట్ వీడియో కాకుండా కొంచెం క్లారిటీగా ఎంతవరకైతే మీరు యేసుకున్నారో వల అన్నది కొంచెం వివరంగా చూపించండి అన్న అని చెప్పారు. అందుకని చెప్పి నేను ఆ వల ఎంతవరకైతే యేసానో దాని తాలూకు ప్రాసెస్ ఏంటి అన్నది పూర్తిగా మీకు చెప్దామని ఈ యొక్క పూర్తి వీడియో చేయడం జరుగుతుందండి. ఇది కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కొంచెం ఓపికతో కొంచెం చూడండి. ఈ పుంజులు ఇవి 2 ఉంటాయండి మన దాంట్లో బ్రీడర్లు. అంటే పూరికోళ్ళే పెట్టలు. పుంజులైతే కొంచెం క్వాలిటీ కానీ పెట్టలైతే మాత్రం పూరి పెట్టలే ఉన్నాయి. పెద్ద పెట్టలు మన దగ్గర లేవు. అలాగే ఈ కోళ్ళు కూడా చాలా వరకు అయిపోయినాయండి. మొత్తం ఇప్పుడు కొంచెం ఉన్నవి పెద్ద కోళ్ళు పుంజులు మాత్రమే ఉన్నాయి. పెట్టలైతే పూరి పెట్టలు ఉన్నాయి కానీ పుంజరుగులు మాత్రం పెద్ద పుంజరుగులే ఉన్నాయి. ఇవి మొత్తం మనం సుమారుగా ఎకరం సుమారు అనుకుంటున్నాను. ఎకరం సుమారులో మనం ఈ వల వేయడం అనేది జరిగింది. మొత్తం చేపల వలే, అందులో ఏమాత్రం సందేహం లేదు. మొత్తం చేపల వల వేసాం. పైన చిక్కుల వల వేసాం. అంటే పాముల వల అంటారు కదా, కొన్ని చోట్ల ఆ పాముల వల పైన కిందనే బాటంలో కూడా వేసాం. ఈ వల అన్నది ఈ పెద్దల మొత్తం మిడిల్లో వేసామండి. అంటే భూమి నుంచి 6 అడుగుల హైట్లో ఇది వేసాం ఈ వల అన్నది. దీనిపైన చిక్కుల వల వేసాం. దీని కింద బాటంలో కూడా చిక్కుల వల వేసాం. అంటే పాములు ఏమైనా వస్తే ఆ కింద చిక్కులలో ఇరుక్కుంటాయని కింద వేసాం. పైన ఏమైనా పిల్లులు ఎగిరితే పిల్లులకి రాకుండా పైన వేసామండి. మనం ఈ మొత్తం ల్యాండ్లో గులాబీ తోట, మామిడి తోట, చిన్న అంజూరపు చెట్లు, జామ చెట్లు ఇవన్నీ ఉంటాయండి. బొప్పాయి ఇలాగా ఈ చెట్ల మధ్యలోనే ఈ వల వేయడం అనేది జరిగింది. ఈ వల మొత్తం సుమారుగా 5,800 సుమారు 6,000 అయ్యిందండి వలకి. ఇలాగా ఇది ఏయిగా కొంచెం మనకి పాముల అన్నది మిగిలిందండి. మిగతా వాళ్ళు సరిపోయింది కానీ పావులు మాత్రం పెద్దవాళ్ళు మాత్రం సరిపోయింది. పావులు సరిపోతే మళ్ళీ తీసుకొచ్చాను. అది ఇంకొంచెం మిగిలింది. అయితే ఈ పాములు అలా వేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఒక్క పాము అన్నది కూడా లోపల రావడానికి అవకాశం లేదండి. ఖచ్చితంగా చెప్పగలను. చాలామంది నాకు చెప్పారు. చెప్తే సరే వేద్దామని చెప్పేసి వేసామండి ఇవి. అయితే నేను చూసిన ఏంటంటే, కొన్ని పాములు అన్నవి ఇరుక్కుపోయినాయండి. ఆ వలలో ఇరుక్కుపోయి ఉండిపోయినా మేము చూసాము. అయితే నాకు అనిపించింది, అయితే పాముల వల వేయడం చాలా మంచిదని నాకు అర్థమైంది. చాలామంది ఏంటంటారంటే, మేము కోళ్ళు పెట్టి నష్టపోయాం, కోళ్ళు పెట్టి ఇబ్బందులు పడ్డాం, వేయొద్దు అని చెప్పి కొంతమంది చెప్పారు. అయితే నేను ఆలోచించింది ఏంటంటే, వాళ్ళు వేసిన దాంట్లో కోళ్ళ రేటు కంటే ఈ షెడ్లు, ఈ చుట్టూ వేసుకున్న కంచె మెస్ ఏదైతే ఉందో ఐరన్ మెస్కి వాటికి ఎక్కువ డబ్బులు అయిపోయినాయండి. నేను గమనించిన దాంట్లో వీళ్ళు వేసిన కోళ్ళ కంటే వీళ్ళు కోళ్ళు కొనడానికి తాలూకా ఏర్పాట్లకి ఎక్కువ రేటు అయిందండి. మనం ఏంటంటే సింపుల్గా వల వేసాము, 3 సీసీ కెమెరాలు పెట్టుకున్నాము. షెడ్లో పాత ఉంటే పాత షెడ్లు వాడుకున్నాం. గత వీడియోలో చెప్పినట్లుగా కోళ్ళకైతే 34,000 అయింది, సీసీ కెమెరాకి 16,000 అయింది. ఈ పనుల ఖర్చు ఒక 10,000 అయింది, 15,000 సుమారు అయింది పనుల ఖర్చు. మిగతా అన్నీ కూడా ఇంకా వాళ్ళకి 6,000 సుమారు అయింది. ఇవే ఖర్చులండి. ఇంకా ఖర్చులు అంటూ మనకేమీ లేదు. కాకపోతే మేతలు మాత్రం తెచ్చుకుంటున్నాం. నేను వేసే మేత ఏంటంటే కేవలం తవుడు, అన్నం ఉడకబెట్టి అన్నమును 2 మిక్స్ చేసి మనం తవుడు అన్నం మాత్రమే వేస్తున్నాం. ఇంక వేరేది ఏది లేదు. తవుడు కూడా ఇక్కడ మా సైడ్ వైజాగ్ సైడ్ ఎలా ఉందంటే కేజీ 26 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యన ఉందండి. అంటే రేటు బాగా ఎక్కువగా ఉంది. అదొక్కటి మైనస్. కాకపోతే అడ్జస్ట్ చేసుకుంటే పర్లేదు, బాగానే ఉంటుంది. ఈ బిఎస్ఎఫ్ లార్వా అన్నది పురుగులు, అవి కూడా యూట్యూబ్లో చూస్తాను చాలా వరకు. అవి కూడా పెడదామనే ఆలోచనలో ఉన్నాను. అయితే అవి పెడితే 80% వరకు మనకు ఫుడ్ ఖర్చు అనేది చాలా వరకు తగ్గుతుందని చాలామంది సజెస్ట్ చేశారు. కాబట్టి అది కూడా ట్రై చేద్దామని చూస్తున్నాను. అయితే మనకి కోళ్ళు వల్ల నష్టం అంటూ ఏం లేదండి. ఎందుకంటే
నేను చాలా వరకు లాంగ్ వేసుకున్నానండి. ఎకరం సుమారు వేసుకున్నాను ఇవి. ఎందుకంటే ఫ్రీగా తిరిగి పురుగులు ఏరుకుంటాయని ఎకరం సుమారు వేసుకున్నాను. కాబట్టి దయచేసి ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువలో వచ్చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.